అన్ని పాటలు అందంగా పాడే ఆమె జీవితం ఆగిపోయింది. పాటే ప్రాణంగా పాడుతా తీయగా అన్నట్లుగా ఆమె స్వరం నుంచి వచ్చే గానం మోగపోయింది. పెళ్ళైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకుంది ఆ సింగర్. అయితే ఇందుకు ఆమె బలవన్మరణానికి గల కారణం ఏంటి? మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపణలు నిజమేనా? కట్నం కోసం భర్తతో పాటు అత్తింటి వారు వేధింపులకు గురి చేశారా? పోలీసుల దర్యాప్తులోనే అసలు నిజాలు వెలికి చూసే అవకాశం ఉంది. ఆమె జీవితంలో సింగర్ కావాలని కలలు కన్నది. పాడుతుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది. జానపదాలు వింటుంటే మైమరిచిపోతారు. తన గానంతో ప్రజలను అంతలా ఆకట్టుకునేది ఫోక్ సింగర్ శృతి. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పరిచయం, వెంటనే ప్రేమ, పెళ్లి, కట్ చేస్తే గొడవలు, విడిపోవడం చాలా కుటుంబాల్లో ఇది సర్వసాధారణంగా మారుతోంది. మరికొంతమంది అయితే ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. ఇలాగే ఓ ఫోక్ సింగర్ ప్రేమాయాణం పెళ్లి వరకు చేరింది. పెళ్ళై 20 రోజులు గడవక ముందే ఆ ఫోక్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని. ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్లో ఉండేది. ఇదే క్రమంలో దయాకర్తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయిన పీర్లపల్లి గ్రామానికి వస్తూ ఉండేది. కాగా ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవాలని చూశారు. అయితే శృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి గత 20 రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 20 రోజులకు ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోక్ సింగర్ శృతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హఠాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ శృతి ఆత్మహత్య చేసుకోలేదని, తన భర్త, అత్తవాళ్లే శృతిని చంపేశారని ఆరోపిస్తున్నారు.
అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు. అయితే నాలుగు బయట పడుతుంది, పడుతుంది లేదు లేదు వాళ్ళు ఏదో చేసిర్రు, తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు, వాళ్ళు మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు? మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని. మా అయ్యకు కొడుకు లక్ష్మి మమ్మల్ని పెంచిండు. మా చెల్లిని చంపించిండు. ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే కదా దాక్కునేది. అసలు శృతి ఎందుకు చనిపోయింది, అంత కష్టమేమొచ్చింది, కారణాలేంటనేది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయాయి. శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలు తీసుకో బాబు, ఇష్యూ అవుతుంది కాబట్టి ఫోన్